హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రోజు వ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను, నా వెన్స్డే వ్లాగ్ అండి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే 12 అవుతూ ఉంది. అండ్ ఎవ్రీ మంత్ కూడా అంగన్వాడీలో మనం లైక్ ఏంటంటే కొన్ని టెస్టులు చేస్తూ ఉంటారు, అంటే బేసిక్ హెల్త్ చెకప్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు ఫస్ట్ వెన్స్డే అనమాట, అంటే మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వెన్స్డే రమ్మని చెప్తారు. సో నాకు కూడా మార్నింగ్ మెసేజ్ చేశారు కాబట్టి వన్స్ చెకప్ కోసం అయితే వెళ్తున్నాను. అండ్ రేషన్ గురించి అయితే ఇప్పటికి నాకు అప్డేట్ అయితే లేదు. మేబీ ఇస్తే తీసుకొని రావడం, లేదంటే చెకప్ చేయించుకుని వచ్చేయడం. అండ్ అలాగే మేబీ లైక్ టీటీ ఇంజెక్షన్ అంటే వ్యాక్సిన్ వేస్తారు కదా, నాకు ఫస్ట్ డోస్ వచ్చేసి 5th మంత్లో, అంటే నేను చూపించుకోవడం లేట్ అయింది కాబట్టి 5th మంత్లో ఫస్ట్ డోస్ అయింది. సెకండ్ డోస్ వచ్చేసి 6th మంత్లో వేస్తామన్నారు. సో అది కూడా చూడాలి, ఈరోజు అవుతుందా లేదా అన్నది చూడాలి. ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నాం. సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ వంట ఇవన్నీ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పదండి అక్కడికి వెళ్దాం, ఏమంటారో చూద్దాం. Time for a love potion, a little sweet and spice. Throw it all in a cauldron, mix it up real nice. Fire in my eyes, stir counterclockwise. I dream of you all night. Fill with emotion. పెయిన్ ఎక్కువ రోజులు వస్తుందండి ఇది. లాస్ట్ టైం చేసింది ఎక్కువ రోజులు వస్తున్నట్టుంది. ఓకే ఓకే, ఇంక వెళ్ళొచ్చా మేము? Made a love potion for you. అయిపోయింది వ్యాక్సినేషన్. సెకండ్ వ్యాక్సినేషన్ అయిపోయింది. ఇంకా దీంతో సమాధానం నేను ఇంకో వ్యాక్సిన్ వేయించుకోను. అతను వేయించుకోవచ్చు అంటే కదా, అంటే కండిషన్ బట్టి వేస్తారంటున్నారు కదా. మేబీ అంటే ఎవరికైనా డాక్టర్ ఏమైనా సజెస్ట్ చేస్తుందంటారా వేయించుకోవాలని? ఎలా తెలుస్తుంది కండిషన్ అంటే? ఎవరు చెప్తారు మరి? మన డాక్టర్ చెప్తారేమో. మొన్న ఆల్రెడీ అడిగారు సెకండ్ డోస్ అయిపోయింది అవ్వలేదా అని. నెక్స్ట్ ఈ మంత్లో చేస్తారని చెప్పేసి అన్నాను. అక్కడ చేస్తారంటే అక్కడే చేంజ్ చేసుకోమని అంటున్నారు అనమాట. ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఇంటికి పోవచ్చు. ఇంటికి కాకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. బాగుంది, ఎలాగెళ్తాము? బాగుంది కదా, అలా ఎక్కడికైనా అలా చూసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ నెమ్మదిగా వెనక్కి రావచ్చు. నీకు అసలు సర్ప్రైజ్ అలా తెలీదు, అంటే ప్లాన్ చేసి వెళ్ళడం కాదు, అంటే చెప్పి వెళ్ళడం కాకుండా చెప్పకుండా సడన్ గా వెళ్ళాం అనుకో, అప్పుడు ఫీలింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఎదురు అక్కడ టీ స్టాల్ కొత్తగా ఓపెన్ చేశారు, అక్కడ తీసుకెళ్తాను సర్ప్రైజ్. This is the moment, no turning back. One drop on your lips and the spell will take effect. Under the moonlight, stay close to my side. We're burning so bright. Oh, oh, oh. Feel with emotion, follow the sun. హాయ్ వన్స్ అగైన్. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ మీకు ఫుల్ ప్లెజ్డ్గా చేద్దామని అనుకున్నాను, కానీ వ్యాక్సిన్ తర్వాత ఏమైందంటే నాకు మధ్యాహ్నం కొంచెం నీరసంగా అనిపించింది. దాని తర్వాత నేను మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్న దాన్ని ఈవినింగ్ 5:30, 6 వరకు నేను నిద్ర లేవలేదనమాట. యాక్చువల్లీ ఈరోజు క్లీనింగ్ వ్లాగ్ అని అనుకున్నాం, బట్ ఏ క్లీనింగ్ లేదు, పడుకుండిపోయాను అనమాట. ఇంకా ఈవినింగ్ లేచి మళ్ళీ డిన్నర్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ ఈ బాక్సెస్ మీకు ప్రీవియస్ వ్లాగ్లోనే చూపించాను అనమాట, సీమంతం కోసం షాపింగ్ స్టార్ట్ అయిపోయిందని. బట్ అప్పటి నుండి మీకు చూపిందామంటే అసలు ఖాళీనే కుదరలేదు. సో ఈరోజు ఏంటంటే ఇంకా సస్పెన్స్ లేకుండా అసలు ఏమేమి తీసుకున్నాను అండ్ ఏమేమి నేను చెక్ చేస్తూ ఉన్నాను. అంటే చాలామంది ఇప్పటికే సీమంతం ఎప్పుడు మీరు జనరల్లీ ఎప్పుడు చేసుకుంటారు అండ్ మీరు ఎప్పుడు చేసుకుంటున్నారు అని 2 క్వశ్చన్స్ పడుతున్నాయి. జనరల్లీ ఏంటంటే మన సైడ్ వచ్చేసి 5th మంత్ కానీ 7th మంత్ కానీ లేదంటే 9th మంత్ ఇలా ఎప్పుడో అప్పుడు చేస్తారు. సో
మేము వచ్చేసి ప్లానింగ్ ఏంటంటే 7th మంత్లో అయితే బాగుంటుందేమో అని మేము అనుకుంటున్నాం అనమాట. సో దానికోసం ఒక్కొక్క వస్తువుని దగ్గరికి చేర్చుకుంటున్నాను అనమాట. అందులో పార్ట్గా కొన్ని ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను. జనరల్లీ లైక్ నాకు సిల్వర్ ఐటమ్స్ చాలా ఇష్టము. గోల్డ్ ఫినిష్లో కనిపించే జ్యువెలరీ కంటే కూడా సిల్వర్ ఫినిష్ బాగా ఇష్టం. అందులో వెండి వస్తువులు అంటే నాకు ఇంకా ఇంకా ఇష్టం. కాకపోతే ఇప్పుడు అంత బడ్జెట్ లేదండి, మేము అంతా వెండి తీసుకునే అంత బడ్జెట్ లేదు. కాకపోతే మన కోసం ఏంటంటే ఇప్పుడు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కొన్ని అయితే వచ్చేస్తున్నాయి అనమాట. సో అవి ట్రై చేయాలని అనిపించింది. ఇప్పుడు మార్కెట్లో మంచి ట్రెండ్గా ఉన్నాయండి. సో ఆ ఐటమ్స్ కొన్ని అయితే నేను తెప్పించాను. సో అందులో ఫస్ట్ వన్ చూడండి. సో మనకి బౌల్ అండ్ స్పూన్ సెట్ అనమాట. సో ఎవరికైనా లైక్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో వాళ్ళు దేనికి ఏది వాడాలన్నది ఇంకా నాకు ప్లానింగ్ లేదు, కానీ ముందుగా అయితే నేను తీసేసుకున్నాను. సో ఇది ఒక బౌల్ అండ్ స్పూన్ సెట్ అండి. మీకు ప్రైజెస్ వచ్చేసి స్క్రీన్ పైన అయితే ఇచ్చేస్తాను. సో మనకి ఇలా మంచి వెల్వెట్ బాక్స్లో లైక్ జ్యువెలరీ బాక్స్లా ఉంది ఇది. ఇది గిఫ్టింగ్ ఐటెం కింద కూడా బాగుంటుందండి. అంటే మనం కాస్ట్లీగా సిల్వర్లో మనం ఏదైనా ఐటమ్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలంటే కష్టమైపోతుంది కదా, అలా కాకుండా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా బాగుంటుంది అనేసి ఇది ఒకటి చూశాను. సో మీరు కూడా అలా షాప్ చేయాలనుకుంటే వాళ్ళ నెంబర్ అన్నది ఇచ్చేస్తాను. యాక్చువల్లీ చాలా 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 ఐటమ్స్ అయితే ఉన్నాయి మీకు చూపించడానికి. చూడండి, ఇది ఒక వెండి పళ్ళెం. ఇలాంటివి మనం చేయించాలంటే ఇంకా అయిపోయినట్టే అనమాట. సేమ్ మనకి సిల్వర్ లాగా షైన్ అయిపోతుంది అండి. ఈ డిజైనింగ్ చూడండి అంత ఎంత ఫైన్గా వచ్చిందో, చాలా చాలా ఫైన్గా ఉంది. సో ఇందులో ఏంటంటే నా ఐడియా, సో ఇలాంటి ప్లేట్స్లో మనకి అక్షింతలు, కుంకుమ అండ్ గంధం ఇవన్నీ వేస్తాం కదా, ఫ్లవర్స్ ఇలా వేసి వాడుకోవడానికి బాగుంటుంది. అండ్ యాజ్ వెల్ ఏంటి అంటే మనకి ఫెస్టివల్స్ వస్తాయి కదా, లైక్ కార్తీక మాసంలో కానీ లేదంటే శ్రావణ మాసంలో పూజలు కానీ నోములు కానీ చేస్తున్నప్పుడు సో ఇలాంటివి పూజ మందిరంలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. సో ఇలాంటి మంచి మంచి పూజా ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒకే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తెప్పించాను ఇవన్నీ కూడా. సో వాళ్ళ యొక్క లింక్స్ ఏవైతే ఉన్నాయో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండి చూడండి ఎంత పెద్ద బాక్స్ ఉందో, చాలా పెద్ద బాక్స్ ఉంది. ఈ పెద్ద బాక్స్లో బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి నేను ఎప్పటి నుండో తీసుకుందామని అనుకుంటున్న ఐటమ్స్ అండి. మనకి 108 పువ్వుల పూజ చేస్తాం కదా, అంటే మంత్ర జపం చేస్తున్నప్పుడు ఈ పువ్వుల్ని మనం పూజ కింద చేస్తాం కదా. సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లో కూడా వస్తున్నాయి అనమాట. అండ్ ఏదైనా పూజల్లో మనం డెకరేట్ చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా మనకి ఇవి బాగుంటాయి. సిల్వర్లో వచ్చేసి ఇవి 3000 4000 చెప్పారండి ఇంతకుముందు ఎప్పుడో కనుక్కున్నప్పుడు. బట్ వీటి యొక్క ప్రైజెస్ దీనిపైన ఇచ్చారు. లైక్ ఒక్కొక్కటి 850 రూపీస్ అలా పడుతున్నాయండి. అండ్ ఇవి ఏంటంటే మనకి కలర్స్ కూడా ఫేడ్ అయిపోవు అనమాట. యాక్చువల్లీ కొన్ని మెటీరియల్ మంచిగా లేవనుకోండి, కలర్స్ ఫేడ్ అయిపోయి డల్గా తయారవుతాయి. బట్ దీనికి మళ్ళీ కలర్స్ కూడా ఫేడ్ అవ్వకుండా లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటాయి. అండ్ ఇవి చూడండి, ఇవి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో మోడల్, చాలా చాలా బాగున్నాయి. లైక్ హంసల్లా ఉన్నాయి కదా, గోల్డ్ సిల్వర్ రెండు కలిపి వచ్చేస్తున్నాయండి. రెండిట్లు సెట్ అనమాట. భలేగా అనిపించింది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, మనకి లక్ష్మీదేవి ఒత్తు వేసి దీపం పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎస్పెషల్లీ ఫ్రైడేస్ పెట్టుకుంటూ ఉంటాం. సో మనకి నిజంగానే కలువలో లక్ష్మీదేవి ఉన్నట్టు చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ నా దగ్గర చాలా చిన్నది ఉంటుంది, బట్ ఇవి వచ్చేసి మనకి ఇలా అంటే సింగిల్ కావాలితే సింగిల్గా తీసుకోవచ్చు, బట్ మనకి పెయిర్గా కూడా అయితే ఇక్కడ ఇచ్చారనమాట. చాలా చాలా బాగున్నాయండి, రెండు సిల్వర్ని మంచిగా రిజంబుల్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుందులు అనమాట. ఇవి కూడా మనకి పెయిర్ వస్తున్నాయి. యాక్చువల్లీ నా దగ్గర ఇలాంటి కుందులు లేవన్నమాట, అంటే ఇలా పొడవుగా ఇలా స్టాండ్ కుందుల్లాగా అయితే లేవు. ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ సైజ్ అనమాట. యాక్చువల్లీ
కుందులు అన్నవి మనకి ఏజ్తో పాటు వాటి యొక్క సైజ్ కూడా కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాలని అంటారు. సో ఈ సైజ్ వచ్చేసి ఏంటంటే కొంచెం ఐడియల్ సైజ్ అనమాట. కొంచెం పెంచిన తర్వాత అంటే మా దగ్గర ఉన్నాయి ఇప్పటికి ఈ సైజులో ఉన్నాయన్నమాట. చిన్న కుందుల్ని మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ అకేషన్ అయ్యేసరికి ఇలాంటివి చాలా మంచి లుక్ వస్తాయి. అండ్ మోరోవర్ ఏంటంటే మంచి వెయిట్ కూడా ఉన్నాయండి. అంటే ఇలాంటివి ఐటమ్స్ అనేసరికి లైట్ వెయిట్ అనుకోవడానికి లేదు, అసలు డొడ్లలాడకుండా చాలా వెయిట్ ఉంది. అండ్ ఇక్కడంతా కూడా మనకి పికాక్ ఇచ్చేసారనమాట. సో మనం 5 సైడ్స్ కూడా ఒత్తులు వేసి దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇలా పెయిర్ కింద తీసుకుంటేనే బెస్ట్ కదా. సో 2 పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఎనీ స్పెషల్ అకేషన్కి చాలా బాగుంటాయండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అమ్మవారి ఫేస్ అండి. యాక్చువల్లీ నేను అష్టలక్ష్మి చెంబు చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. అది తీసుకున్నప్పుడే అమ్మవారి ఫేస్ కూడా ట్రై చేయాలని అనుకున్నాను, బట్ అప్పుడు నాకు బడ్జెట్ సరిపోలేదన్నమాట. సో నాకు ఓన్లీ ఆ చెంబుకే చాలా ఎక్కువ అయిపోవడంతో ఇంకా మొత్తం మీద అమ్మవారి ఫేస్ తీసుకోవడం నేను స్కిప్ చేస్తాను. అండ్ అఫ్కోర్స్ మేము ఇంకా ఈ ఇయర్ అయితే నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మేబీ ఛాన్స్ ఉండకపోవచ్చు కూడా. సో మనసు నిండుతున్నప్పుడు ఇంకా అప్పుడు పూజ అయితే చెయ్యం కదా. బట్ అమ్మవారి ఫేస్ చూడండి, ముక్కు మొహం అన్నీ ఎంత షార్ప్గా ఎంత బాగా వచ్చిందో. ఇందులో నేను యాక్చువల్లీ పేజ్లో చూసాను వేరే మోడల్ కూడా ఉంది. అంటే అమ్మవారి గోల్డ్ ఇయర్ రింగ్స్ బొట్టు ఇదంతా కూడా మనకి ఏంటంటే స్టోన్స్తో హైలైట్ అయిన మోడల్ కూడా నాకు సంహౌ పేజ్లో నేను చూశాను. సో వెనకాల చూసారా ఇలా హుక్స్ అయితే ఉంటాయి. మనం కలిసి పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి అలా పెట్టేసి కట్టేసాం అనుకోండి, సూపర్గా ఉంటుంది అనమాట. ఇది కూడా వెయిట్ ఉందండి, సో లైట్ వెయిట్ కాదు. అండ్ మోరోవర్ చాలా స్ట్రాంగ్. యాక్చువల్లీ ఇలా నొక్కితే నొక్కడిపోయేటట్టు కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈవెన్ చెప్పాలంటే సిల్వర్లో కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉందన్నమాట. అండ్ ప్రైజెస్ అన్నీ నాకు ఎరేజ్ అయిపోయినాయి, అందుకే స్క్రీన్ పైన ఇచ్చేస్తాను అంటున్నాను నాకు పడ్డ ప్రైజెస్ ఎలా పడ్డాయి ఏంటి అని. సో మీరు ఆర్డర్ పెట్టుకున్న ఏంటంటే మీకు డోర్ డెలివరీ చేసేస్తారనమాట. ఎస్, ఇందాక మీకు ప్లేట్ చూపించాను కదా, ఆ ప్లేట్లో యాక్చువల్లీ ఫ్లవర్స్తో పాటు పసుపు కుంకుమ గంధం ఇలాంటివన్నీ వేద్దామని అనుకున్నాను కదా. సో దానికి ఇది బెస్ట్ ఉంటుంది కదా. సో ఇందులో మనకి సేమ్ మనకి కుందులో వచ్చిన పీకాక్ లాంటిదే వచ్చింది. అండ్ అచ్చం ఇంకా మనకి సిల్వర్ లాగా ఉంది చూడండి. ఈవెన్ కింద మనకి హోల్డింగ్స్ అంతా కూడా ఎలిఫెంట్స్ వచ్చినాయి అనమాట. మీకు క్లోజ్లో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి, మీకు కరెక్ట్ ఐడియా వచ్చేస్తుంది ఎలా ఉంటుంది అనేసి. నాకు భలేగా అనిపించింది. ఇది మనం ఆ ప్లేట్లో పెట్టి పక్కన చుట్టూరా ఫ్లవర్స్తో డెకరేట్ చేసామంటే భలేగా ఉంటుంది అనిపించింది. ఎలా అనిపించింది? అండ్ నెక్స్ట్ మీకు రౌండ్ ప్లేట్ చూపించాను కదా. సో రౌండ్ ప్లేట్ కాకుండా కొందరికి ప్రిఫరెన్స్ ఇలా స్క్వేర్ లాగా కొందరు ఇష్టపడతారు. సో వాళ్ళకి ఇదన్నమాట. సో ఇది ఒక మనకి ట్రే లాగా ఉంటుంది. సో 4 సైడ్స్ కూడా ఇలా వచ్చేసి, సో ఇందాక చూపించింది ఇలా పెట్టుకుని మనం ఫ్లవర్స్ కానీ లేదంటే అక్షింతలు వేసే గిన్నె ఇవి చిన్నవి అయిపోతాయి కదా. సో కొంచెం పెద్ద గిన్నె మనం పక్కన యాడ్ ఆన్ చేసుకుని ప్లేట్లో ఇలా పెట్టి పక్కన పెడితే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వరకు మనం స్మాల్ సైజ్ ట్రే చూసాం కదా, ఇది చూడండి బిగ్ సైజ్ ట్రే. చాలా ఎక్సలెంట్గా ఉందండి మోడల్. మనకి లోపలంతా కూడా మళ్ళీ ప్లెయిన్గా ఇవ్వకుండా మొత్తం అంతా కూడా వర్క్ ఫినిష్ వచ్చిందనమాట. అండ్ ఇదంతా కూడా చాలా బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ ఇలా చూడగానే కూడా మంచి లుకింగ్గా అనిపించింది. సో నాకు సిల్వర్లో నిజంగా తీసుకోవాలంటే బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకటే మనకి 30,000 50,000, అందులో మనకి గోల్డ్ సిల్వర్ రేట్ తెలిసిందే కదా, ఎక్కడో ఉన్నాయి. అకేషనల్గా అంటే ఇది మనం రెగ్యులర్గా చిన్న చిన్న వాటికి తీసి మనం యూజ్ చేసేది ఏం ఉండదు. ఎప్పుడైనా ఫంక్షన్స్కి అండ్ లేదంటే పూజలకి తీసి వాడుతూ ఉంటాం. సో ఆ టైంలో ఇలాంటివి మంచి లుక్ వస్తాయండి.
అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి, పూజలు చేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంది అనమాట. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తాను. మేబీ అంటే చూస్తున్న వాళ్ళు ప్రతి దానికి అడుగుతున్నారు అనమాట, వేసుకున్న డ్రెస్ దగ్గర నుండి ఏం పెట్టుకుంటున్నా, అది ఎక్కడ తీసుకున్నారు, ఇది ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు. సో డెఫినెట్లీ ఈ కలెక్షన్ కూడా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో అందుకని మీకు వాళ్ళ నెంబర్ కూడా షేర్ చేసేస్తున్నాను, స్క్రీన్ పైన చూడండి. అండ్ ఇంకా డీటెయిల్గా మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో నా యొక్క షాపింగ్ ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా వ్లాగ్ కింద అనుకున్నాం కానీ సో వ్లాగ్ ఫుల్ ప్లెజ్డ్గా చివరి వరకు కంటిన్యూ చేయలేకపోయాను. ఇంకా ఏంటంటే ఇక్కడతో ఎండప్ అయితే చేస్తున్నాను అనమాట. మళ్ళీ ట్రస్ట్ మీ, రేపటి వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా మీ ముందుగా అయితే వచ్చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఫర్దర్గా మన ఛానల్లో వచ్చే వీడియోస్ని వాచ్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.